మా తాత నాన్నమ్మ సమాధులు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన కూడా వచ్చి పెట్టండి అమ్మా. ఇట్లాంటి జరగండి, సార్ని రమ్మనండి. జరగండి, సార్కి సైడ్ ఇవ్వండి అన్న, సార్కి సైడ్ ఇవ్వండి అన్న. ఓకే ఓకే, చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్? ఏది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉంది అది. దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా, అది ట్రస్ట్ లో లేదు సార్. అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీకు తెలుసా ఎక్కడుందో? ఆ ప్రిమిసెస్ కట్టుపక్క ఉంది, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర. వస్తారా? నా తాత నాన్నమ్మ సమాధికి మీరు తీసుకెళ్ళండి, నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నేను మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి, లైన్ ఉంటాను, చేసేయండి. ఎందుకు సార్, పబ్లిక్ గానే చేద్దాం, ఏముంది? తప్పే ఉంది సార్, నేనేమంటున్నాను, అడగండి అంటున్నాను. నేను ఇక్కడే ఉన్నా. మేము నిన్నెందుకు మాకు అసలు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అవునా? మనం ఎవరి దగ్గర ఉందో తెలియదు. అదే అనవసరం జరగండి, ఎన్నికి జరగండి అందరు. ఇటు వచ్చాను, జరగండి. సతీష్, సతీష్ ఇటు. సతీష్, ఎలుగుబంటు ఎవడరా నువ్వు? సతీష్, సతీష్ ఎందుకు భయపడుతున్నారు? సతీష్, సతీష్, తప్పు. సతీష్, హేమాద్రి నాయుడు, హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ, దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకురా భయపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు రే, భయపడి ఏంది ఇదంతా? తమ్ముడు సార్, ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది? భయం ఏంది? ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపల చెప్తున్నాను, మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు. నేను మాట్లాడచ్చా సార్తో? మాట్లాడచ్చా సార్తో? కొంచెం ఫ్రీ అండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. నమస్కారం సార్. సార్ కనుమ శుభాకాంక్షలు సార్. సార్ నేను అస్సలు ఏ గొడవ, నాకు ఆ ఉద్దేశమే లేదు సార్. నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ రీజన్ అడుగుతున్నాను అంతే. సో ఇది ఓకే సార్, ఇది అర్థం చేసుకుంటాను, ఓకే. పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండగ సార్, మనందరూ తెలుగు వాళ్ళం, మినిమం మనకు తెలిసిందే కదా ఇది. నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి, పోలీసులు రమ్మనండి, వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకుని నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. చెప్పండి సార్. అవును, లేదు, అవును సార్, నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్, నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఐ గారు. ఓకే, ఎవరు ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక? ఎవరు సార్ అయినా ఇచ్చింది? ఎస్ఐ గారు. సో అదే సార్, ఆయన ఇచ్చారు ఇందాక, అది జిరాక్స్ కాపీ. అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి.